గతంలోనే సార్ ఇప్పుడు బచావత్ కేటాయింపులు మించి బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ అటు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాడుకున్న తర్వాతనే ఆ క్యారీ ఓవర్ ఏదైతే ఉందో దాని కింద వచ్చేటువంటి ఆ కేటాయించినటువంటి నీళ్ళనే ఇటు తెలంగాణ వాడుకోవాలి, అటు ఆంధ్ర కూడా వాడుకోవాలి. బట్ ఈ నిర్ణయం కూడా తప్పు, ఈ నిర్ణయం కూడా నష్టమే అంటూ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు అవార్డు ఎప్పుడైతే వస్తుందో ఈ అవార్డుని ఇంప్లిమెంట్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఒక కృష్ణా రివర్ దాని ఇంప్లిమెంటేషన్ ఒకటి బోర్డు ఒకటి ఏర్పడుతుంది. KTWB అవును. అటోల్ ఈ 4 రాష్ట్రాలకి దేనికి కేటాయించిన నీటిని అవి అంతవరకే వాడుకునేటట్టుగా ఏ నెలలో ఎంత విడుదల చేయాలనే దాన్ని కూడా అందులో ఉంటది. అది కంప్లీట్ అయితేనే మనకి ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు త్వరగా పరిష్కారం అయ్యి మనం ఏదైతే కోర్టుకు వెళ్ళి మనము ఒక గజెట్ పబ్లికేషన్ కాకుండా బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇంప్లిమెంట్ కాకుండా ఉన్నది అది కూడా ఫైనల్ కావాలి. అది అయితేనే మనకి ఇప్పుడు ఈ కొత్తగా బ్రిజేష్ 2 ఏదైతే మన 2 రాష్ట్రాల మధ్యలో పంచే కార్యక్రమం తీసుకున్నాడు కదా, అది మనకు అమలు అవుతుంది. మొదటిది అట్లనే స్టే ఉన్నప్పుడు ఇది అమలు కాదు. కాబట్టి ఆ 2 అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా బ్రిజేష్ ఎప్పుడైతే స్టే వెకేట్ అవుతుందో సుప్రీంకోర్టులో అప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఫోర్స్ లోకి వస్తుంది. అప్పుడు మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం మనం. బట్ ఇప్పుడు సార్ కర్ణాటక కూడా ఆల్మట్టి డ్యామ్ పెంచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటక విషయంలో కూడా సుప్రీంకోర్టు అవార్డు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఆటోమేటిక్ గా అది ఇంకొక 100 TMCని ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటది. అందుకని అయితే ఒకటి దానికి చాలా అవరోధాలు ఉన్నాయండి. కర్ణాటకని చాలా అవరోధాలను మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ దాదాపు ఇప్పుడు అది చేయాలంటే ఇంకో ఫర్దర్ 65,000 ఎకరాలు ఇంకా కర్ణాటక గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి వస్తుంది అంత వాటర్ ని మనం స్టోర్ చేయాలంటే. కాబట్టి అది మహారాష్ట్ర అండ్ ఉత్తర కర్ణాటకలో చాలా వ్యతిరేకత ఉన్నది ఆ పెంపునకు. వాళ్ళకి అది బ్రిజేష్ ట్రిబ్యునల్ ద్వారా పర్మిషన్ వచ్చినా కూడా వాళ్ళు అంత ఆ లెవెల్లో వాళ్ళు చేయాలంటే చాలా కష్టసాధ్యమని భావిస్తున్నాం మేము. అక్కడ ప్రజల్లో చాలా వ్యతిరేకత, చాలా టౌన్స్ మునుగుతున్నాయి. అది నేను అనేది అంటే టౌన్స్ ఆల్మోస్ట్ కొన్ని నాకు తెలిసి ఒక 2-3 జిల్లాలే మునిగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఉన్నాయి. అది 65,000 అయితే దానికి ఇప్పుడు వాళ్ళు 4 మీటర్లు పెంచడం వలన అది అవుతున్నది. కాకపోతే వాళ్ళంతా కొంతవరకు చేసుకొని ఆపుకుంటారేమో వాళ్ళ ఇష్టం. కొంత ఎంత ఇట్ టేక్స్ టైం. ఆలోగా మనము ఈలోగా అందుకని మనం కూడా మన ప్రాజెక్ట్ ని ఫ్లడ్ డేస్ తగ్గించుకునే 90 ఫ్లడ్ డేస్ బదులు 30 ఫ్లడ్ డేస్ తో కన్వర్ట్ చేసుకోవాలి ఉన్నాయన్ని లిఫ్ట్ స్కీములన్నిటిని. సార్ ఇప్పుడు కృష్ణా జలాలలో మన వాటా మనం పూర్తి స్థాయిలో వాడుకోవాలంటే సో వాటా 299కే కేసీఆర్ ఒప్పుకున్నారంటే దానికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీ కూడా నిన్న మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో 299 TMCలో మనం వాడుకునేది ఆల్మోస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 175 TMCలో ఎంతో మనం వాడుతున్నాం ప్రస్తుతానికి. సో మిగతా పూర్తి స్థాయిలో 500 TMCల పైచిలకు మనం వాడాల్సినటువంటి నేపథ్యంలో ఇవన్నీ అంటే ఐ థింక్ 799 TMCలు తెలంగాణ వాటాను పూర్తి స్థాయిలో వాడాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాల. సో దీనికి కేంద్ర అప్రూవల్స్ కూడా రావాలి. సో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి? సో రాబోయేటువంటి రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఇప్పుడు చూడండి 2015లో మనం ఇది యూటిలైజేషన్ అంటే టెంపరీగా ఒక అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 స్టేట్స్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, ఆంధ్రప్రదేశ్ కు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నాట్ అలొకేషన్ కాదు, ఇది ఎగ్జిస్టింగ్ యూటిలైజేషన్ ఎంత అవుతుంది అని చూస్తే మనకు 299 అని అన్నారు, వాళ్ళకు 512 అన్నారు. 299 37% అయితే వస్తుంది. కానీ మనది యూటిలైజేషన్ అంత లేదు. అందులో 90 TMCలు మైనర్ ఇరిగేషన్ ఉంది. మైనర్ ఇరిగేషన్ కృష్ణా రివర్ నుంచి తీసుకునేది ఏం లేదు కదా. మైనర్ ఇరిగేషన్ అనేది క్యాచ్మెంట్ దాని యొక్క పారివారిక ప్రాంతంలో ఉన్న పడేటువంటి వర్షం ద్వారానే చేసుకోవాలి. అది మనం చేసుకోలేకపోతున్నాం కాబట్టి అది అందులోనే మనకు వాటర్ తగ్గించేసి 34 చేసేసారు. మనకు అది 37 నుంచి 34 చేసి వాళ్ళు 66 వాళ్ళు వాడుకుంటున్నారు. అయితే ఈలోగా మనం ఈ 10 సంవత్సరాల లోపట
ఇంకా మనం మన యొక్క యుటిలైజేషన్ ఎక్కడ పెంచుకోగలిగాము? ఎండ్లో పెంచుకోలేకపోయినాం. కొంత మైన్ ఇరిగేషన్ లో మిషన్ కాకతీయ వల్లనే కొంత మెరుగైంది అంతే తప్పించి మనము కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ కూడా మనం పాలమూరు రంగారెడ్డి గాని, డిండి గాని, తర్వాత మనకు ఉదయ సముద్రం లిఫ్ట్ గాని, తర్వాత మన ఈ విధంగా మనం ఎక్కడ కూడా మనం ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేసుకోలేకపోయినాము. ఇప్పటి వరకు కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి మనం తీసుకోలేకపోయినాం. ఆల్రెడీ ఏవైతే ప్రాజెక్ట్స్ అయినాయో కల్వకుర్తి, నెట్టెంపాడు, వాటిని మనం పూర్తిగా డ్రా చేసుకోలేని పరిస్థితి. బికాస్ వీ హావ్ డిజైన్డ్ దోస్ ప్రాజెక్ట్స్ ఫర్ 90 ఫ్లడ్ డేస్. వాటిని మనము తగ్గించుకున్నట్టయితే, మనకు ఒక రిజర్వాయర్లు ఉన్నట్టయితే, మనము 30 డేస్ని మనకు కావాల్సిన వాటర్ తీసుకున్నట్టయితే మనకు టోటల్ గా వాడుకునేటువంటి అవకాశం. కాబట్టి అటు నెట్టెంపాడు కానీ, ఇటు భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కల్వకుర్తి కానీ, తర్వాత ఏఎంఆర్ ప్రాజెక్ట్ నుంచి కానీ మనకి ఈరోజు 90 ఫ్లడ్ డేస్ చేసుకున్నాం. కాబట్టి మనకు అవి పూర్తిగా దానికి సంబంధించిన అలొకేటెడ్ వాటర్ని అంటే ఎన్నైతే యూటిలైజేషన్ కి డిజైన్ చేసినామో అదే డ్రా చేసుకోలేని పరిస్థితి ఉండదు.